రూపాయికి 10 రూపాయలు వస్తాయంటే ఎవరికైనా ఆశనే. ఏదైనా దందాల పెట్టుబడి పెడితే లాభం వస్తుంది, అట్లా కమాయించవచ్చు. గిట్లనే తెలిసిన వాళ్ళకి అప్పిస్తే మిత్తి కట్టిస్తారు, అట్లా 4 రూపాయలు పెరుగుతాయి. గవ్వె పైసలు ఫైనాన్స్ కు తిప్పితే డబల్ కమాయించవచ్చు. కానీ ఏ పని చేయకుండా ఇంట్లో కూకొని లక్షలు కోట్లు సంపాదించాలంటే అవుతుందా? మా తానేమన్నా ఆలీబాబా అద్భుత దీపం ఉందా అంటురులే. గసంటోళ్ళంతా గీ ముచ్చట మంచిగా చూడురి. మరి ఇదేంటిదో తెలిసిన అద్భుత శక్తులున్న మాయ పెట్టే. ఇంట్లో పెట్టుకుంటే మీ దరిద్రం పోతది, రాత్రికి రాత్రే ధనవంతులైతారు. గిట్లా చెప్పుకుంటేనే పబ్లిక్ కు గుండ్లు కొడుతుంది ఓ గ్యాంగు. ఉత్త ఇన్పరేకు డబ్బానే కాకుంటే మొగుల మీదకెళ్ళి పడ్డ పిడుగుతోని తయారైందని చెప్తున్నారట నలుగురు పనిమంతులు. అల్కగా నమ్మిస్తానికి తీసేస్తే వైబ్రేట్ వస్తుంది, వేరే ప్లేస్ లో పెడితే అవుతుంది. ఎక్కడ పెట్టినా ఏముండదు. అయస్కాంతంతో ఇకమతి వేసి పెట్టె ఊగుతుంటే శక్తులున్నాయని నమ్మిస్తున్నారు. కావలసిన వాళ్ళకి అమ్ముతామని అడ్వాన్స్ కింద 1,00,000-2 లక్షలు తీసుకునుడు అవతల వడుడు. ఇప్పటికి ఓ 20 లక్షలు కమాయించిరట. వరంగల్లా ఒకరికి అంటగడదామని ఆటోలో పోతుంటే బండ్ల షెక్కింగ్ లా జనగామల దొరికిండ్రు. వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర పెట్టని 50 కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట. 50కి 100 కోట్లు వస్తాయని ఆశపడ్డాడో ఏమో. గాశారం మంచిగుండి తప్పించుకున్నాడు. నీయంగానే శక్తులుంటే గాల్లే కోట్లు కమాయిస్తారు, మీకెందుకు అమ్ముతారు? గాయంత లాజిక్ తెలవక ఉత్తగానే ఆగమైతుండిరి.